దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనమందరం యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు నేర్పించాలని, మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-8 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కారియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను కనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని నుంచుకొని నీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భాగము మనకి చాలా పరిచయమైనటువంటి భాగం. కాకపోతే ఈ భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు ఆయన నేర్పించాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మరణానికంటే ముందుగా బేతనియా వచ్చారు. బేతనీకి వచ్చినప్పుడు ఆయనను ప్రేమిస్తున్నటువంటి కుటుంబం, మార్తా, మరియా, లాజరు కుటుంబం, వారు ఆయన్ని భోజనానికి ఆహ్వానించారు. ఆయన వారి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు అక్కడ ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మార్తా ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రియ సంగమ, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనం మన కుటుంబాల గురించి కానీ మన గురించి కానీ కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత వచ్చింది. ఇక్కడ మార్తా, మరియా, లాజరు ఆ కుటుంబం యేసుక్రీస్తు ప్రభువారి కొరకు వాళ్ళు చేసినటువంటి ఒక కార్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఆ అత్తరు ఆమె యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పోసిందో, లేఖనాలు చెప్తున్నాయి, ఇల్లంతా ఆ అత్తరు వాసనతో నిండినది. ఆలోచిద్దాం. ఇల్లంతా అత్తరు వాసనతో నిండినది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు, ప్రియ కుటుంబం, నేను అనుకుంటున్నాను ఇంకా కొంతమంది ప్రజలు కూడా ఉండింటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా బహుజన సమూహము ఆయనను ఫాలో అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆ ఇంటిలో చాలామంది ప్రజలు ఉన్నారు. వాక్యం చెప్తుంది, ఇల్లంతా ఆ అత్తరు వాసనతో నిండింది. అత్తరు వాసనతో నిండింది అన్నప్పుడు ఆ ప్రాంతం, ఆ వాతావరణం అంతా ఆ అత్తరు వాసన ప్రభావితం చేస్తూ ఉంది. ఆ అత్తరు వాసన అక్కడ ఉన్నటువంటి ప్రజలని ఆకర్షించింది అని మనం ఆలోచిద్దాం. తర్వాత 7వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని ఉంచుకొననీయుడి అనే మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభువారి మరణానికంటే ముందు మరి ఈ సహోదరి చేసినటువంటి కార్యాన్ని మనము గుర్తిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని నుంచుకొననీయుడి, నన్ను పాతిపెట్టే దినం వరకు ఉంచుకొనియండి అనే మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సహోదరి ఏం చేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని అక్కడ ప్రకటన చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ అత్తరు యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పోసిందో ఆమె ఒక విశ్వాస ప్రకటన చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి ఆ విశ్వాస ప్రకటన? యేసుక్రీస్తు ప్రభువారి మరణము, పునరుద్ధానము. అందుకని ఈమె అత్తరుతో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు కడిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తిస్తూ ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, నా మరణ దినము వరకు అనేటువంటి మాట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయానికి ఇంత ప్రాధాన్యత దేవుడు ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం, ఈ కుటుంబం యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని వారు ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నారు. రెండవదిగా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని ఆమె విశ్వసించి విశ్వాసమునకు తగినటువంటి కార్యాన్ని ఆమె చేయడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏంటి ఆ కార్యము అంటే అత్తరుతోటి యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు కడగడం. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని ఆమె ప్రకటిస్తూ ఉంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని ఆమె విశ్వసించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి చేస్తూ ఉంది. మన క్రైస్తవ జీవితంలో చూస్తే మొదటి మెట్టు విశ్వాసం, రెండవ మెట్టు విశ్వాసమునకు తగినటువంటి క్రియ. ఇవి రెండు క్రైస్తవ జీవితంలో చాలా అవసరమై ఉంటూ ఉన్నాయి. ఆమె నమ్మింది యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్ని ఆమె విశ్వసించి దానికి అనుగుణంగా ఆమె కార్యాన్ని జరిగించడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు నీవు నేను మనం ఆలోచించాలి, మన క్రైస్తవ జీవితంలో విశ్వాసమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత, విశ్వాసమునకు తగిన క్రియలు మనం ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మొత్తాన్ని కలిపితే ఆమె ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తూ ఉంది. ఆరాధన ఆరాధన అన్నప్పుడు విలువ కలిగినది, ఆమె దగ్గర విలువైంది ఒకటి ఉంది. ఆ విలువైన దానిని తీసుకొని వచ్చి యేసు ప్రభువారి పాదాల దగ్గర పెడుతూ ఉంది. ఒకటి డబ్బు, రెండవది ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. దిస్ సింబలైజెస్ ద వర్షిప్, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం. తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆమె మొత్తాన్ని దేవునికి సమర్పించేసుకుంది. ఇక నాకంటూ ఏమీ లేదు, ఇక నేనంటూ లేను, ఏదన్నా ఉంది అంటే అది నువ్వే అనేటువంటి ప్రకటన ఆమె చేస్తూ ఉంటూ ఉంది. ఈరోజు మనం కూడా ఆలోచించాలి, యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించే విధానం ఎలాగుంది. పాటలు పాడడం ఒక ఆరాధన అనుకుంటున్నారు, ప్రార్థన చేయడం ఆరాధన అంటున్నారు, లేకపోతే చర్చి ప్రోగ్రాంలో ఆరాధన, పాటలు, తర్వాత ఆరాధన, తర్వాత వాక్య పరిచర్య, తర్వాత ప్రోగ్రాం అనుకుంటున్నాం. కానీ ఆరాధన అన్నప్పుడు ద బెస్ట్ అది దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలి.
ఈ 3 విషయాలు మనం ఈ సహోదరుని బట్టి నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ గృహంలో, నా గృహంలో, మన గృహాల్లో మన ఆరాధన, మన ప్రార్థన, మన స్తుతి ఎలాగా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇది ప్రతి ఇంట్లో ఒక మాటలో చెప్పాలంటే జరగాలి. ఇక రెండో ఆప్షన్ అంటూ ఏమీ లేదు. విశ్వాసము, విశ్వాస ప్రకటన, ఆరాధన, ఇవి 3 కంపల్సరీ ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి, ప్రతి గృహములో ఉండాలి. అందుకనే ఈ భాగం లేఖనాలు ఒక ప్రత్యేకమైనటువంటి లేఖన భాగంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సహోదరి యేసుక్రీస్తు ప్రభువారి జననము, మరణము, పునరుద్ధానము, ఆయన రాకడను ఆమె బాహాటంగా ప్రకటన చేస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను మనం చేసేటువంటి ఆరాధన, మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి భక్తి యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరుస్తూ ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరో మనము బాహాటంగా చెప్పగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. రెండవదిగా మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. సహోదరుడా, సహోదరి, మొదటి భాగం మనం చూస్తుంటున్నాం. మార్తా, మరియా, లాజర్ ఇంట్లో, లేకపోతే ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండింది అనే మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించినటువంటి సువార్త, ఇంకో మాటలో చెప్పాలంటే కలువరి సువాసన ఆ ఇల్లంతా వ్యాపించింది. క్రీస్తు ప్రభువారు మరణపు సువాసన ఆ ఇల్లంతా వ్యాపించింది. రెండవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం, క్రైస్తవ కుటుంబం, లేకపోతే క్రైస్తవుడు, సహోదరి, సహోదరుడు ఎవరన్నా కానివ్వండి, క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి చేసేటువంటి కార్యం అది దేవునికి ఎలాగ ఉంటుంది అంటే మనోహరమైన సువాసనగా ఉంటుంది అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనము దేవునికి ఇచ్చేవి దేవునికి మనోహరముగా ఉన్నాయా లేదా? చాలాసార్లు మనం ఏమంటామంటే మనం ఇచ్చేది ఒక వ్యక్తికి అన్నట్టు ఆ ఆలోచనతో, ఆ భావనతోటి ఇది వాళ్ళకి సరిపోద్దులేండి, ఇంతకంటే అవసరమా, అంతా వాళ్ళకి ఇచ్చేస్తే మనకేముంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం మనుష్యుల కొరకు, లేకపోతే మనుషుల అవసరాలు మనం తీర్చేవారిని కాదు. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అవసరమో ఇంకొక మనిషి తీర్చలేడు. అందుకనే నువ్వు ఏది చేసినా దేవుని నామ మహిమార్థము చెయ్యి అని వాక్యం చెప్తూ ఉంది. నువ్వు పంపేది, నువ్వు ఇచ్చింది నేను పొందుకున్నాను, నాకు ఆల్రెడీ ఉన్నాయి, అయినా కానీ మీరు పంపింది చాలా విలువైంది అని చెప్తూ ఇవి దేవునికి మనోహరమైన సువాసనగాను ప్రీతికరముగాను ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు భక్తుడు. 19వ వచనం చూసినప్పుడు కాగా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునికి ఇచ్చింది మనోహరముగాను ప్రీతికరముగాను దేవునికి ఉన్నాయి కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీరు ఇచ్చింది దేవునికి ప్రీతికరము కాబట్టి దేవుడు మీకు ఇస్తాడు.
మీ ప్రతి అవసరము తీర్చును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆలోచిద్దాం. మనము దేవుని కొరకు చేసేటువంటి పని అది దేవునికి మనోహరమైనటువంటి సువాసనగా ఉన్నదా, లేకపోతే దేవునికి అది ప్రీతికరముగా ఉన్నదా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చేసినా అది దేవుని నామ మహిమార్థము మనం చేయాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన మన కొరకు దేవునికి బలిగా అర్పణ చేసుకున్నాడు అనేటువంటి మాటను పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 2వ వచనము మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన దేవునికి అర్పణము తర్వాత బలిగా అప్పగించుకున్నాడు. బలి లేకపోతే అర్పణ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనస్ఫూర్తిగా ఇవ్వడం. దేవునికి మనస్ఫూర్తిగా అంటే 100కి 100% పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మనం దేవునికి ఇవ్వడం, లేకపోతే దేవుని కొరకు త్యాగం చేయడం అనేటువంటి మాటని మనం చూడగలుగుతూ ఉన్నాం. బలి అర్పణ అర్పించుకోవడం, దేవుడు పరిమళ వాసనగా ఉండుటకు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎప్పుడైతే బలి అర్పణగా మారాడో ఆ బలి అర్పణలో నుంచి వచ్చేటువంటి ఆ పరిమళ వాసన నీవు నేను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించినప్పుడు దేవునికి నీవు నేను మనం క్రీస్తుతో పాటు పరిమళ వాసనగా అర్పింపబడ్డాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే భక్తుడు అంటూ ఉన్నాడు, మనం ఎలాగుండాలంట? పరిమళ వాసనగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసు మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము చూసినప్పుడు, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిమళ వాసన ఎలాగ ఉంది అంటే, దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మరి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినప్పుడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్య ఉన్నాము. రక్షింపబడు వారి పట్లను నశించుచున్న వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనయ్య ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. 16వ వచనం చూద్దాం. నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు సువాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు సువాసనగాను ఉన్నాము. నశించుచున్న వారికి
జీవించుచున్న వారికి. నశించుచున్న వారికేమో మరణార్థమైన మరణపు వాసనగా, రక్షింపబడినటువంటి వారికేమో జీవార్థమైనటువంటి జీవపు వాసనగా మనం ఉన్నాము. ఈరోజు మార్తా మరియా ఇంట్లో నుంచి, అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. మొదటిది, ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండి ఉంది. ఈరోజు మన కుటుంబాలు, మన గృహాలు క్రీస్తు పరిమళ వాసనతో నిండి ఉండాలి. ఇది మొదటిది. అంటే దాని అర్థం ఆరాధన, క్రీస్తు యందు విశ్వాసము, ఆ విశ్వాసము తగినటువంటి క్రియలు మన జీవితంలో ఉండాలి. రెండవదిగా మనం చూసినప్పుడు మన కుటుంబాలు కానీ మనం కానీ దేవునికి క్రీస్తులో పరిమళ వాసనగా ఉన్నాము. ఆ పరిమళ వాసన శక్తి, జ్ఞానమై ఉన్నది. అందుకని దేవుడు నిన్ను, నన్ను, నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని, మన కుటుంబాలను ఆయన ఏం చేస్తున్నాడంటే నశించుచున్నటువంటి వారికి, రక్షింపబడుతున్నటువంటి వారికి సువాసనగా, పరిమళ వాసనగా ఆయన మనల్ని నియమించాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన ఇంట్లో ఏ వాసన వస్తుంది? కొన్ని ఇళ్ళకి వెళ్తే అనారోగ్యం అనే వాసన, మద్యము అనే వాసన, వ్యభిచారము అనేటువంటి వాసన, లేకపోతే కష్టాలు, శ్రమలు, ప్రతికూలత, డిసప్పాయింట్మెంట్, కేయాస్, ఇలాంటి రకరకాల వాసనలు వస్తూ ఉంటాయి. గమనించండి. ఈరోజు మన గురించి మనం ఆలోచించుకుందాం. మన ఇంట్లో ఏం వాసన వస్తుంది? క్రీస్తును గూర్చిన పరిమళ వాసన వస్తుందా? లేకపోతే ప్రతికూలమైనటువంటి మాటలు, అవి మనం డిస్కస్ చేయడం, లేకపోతే వాటి గురించి మనం ఆలోచించడం కాదు, కానీ అలాంటి జీవితంలో నుంచి క్రీస్తు మనల్ని పరిమళ వాసనగా చేశాడు. నీవు నేను మనం పరిమళ వాసన అనేటువంటి అవగాహన కలిగి ఉంటే ఆ ప్రకారంగా మనం జీవించేందుకు ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా, నీవు నశించుచున్న వారికి ఎలాంటి వాసనగా ఉన్నావు? రక్షింపబడుతున్నటువంటి వారికి ఎలాంటి వాసనగా ఉన్నావు? ప్రతి మనిషి భౌతికంగా చూసుకుంటే ఒక వాసన కలిగి ఉంటాడు. అందుకనే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఏం చెప్తారంటే, భార్యాభర్తల అనుబంధం, తల్లిదండ్రులు పిల్లల అనుబంధం మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల్ని, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల్ని తాకి మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు, లేకపోతే నా కొడుకు ఎవరు, నా కూతురు ఎవరు అనేది వాళ్ళు ఆ తాకడం వల్ల, స్పృశించడం వల్ల వాళ్ళు గుర్తుపట్టాలి. అది ఒక టెస్ట్ లాగా పెడతారు కౌన్సిలింగ్లో. రెండవది, వాసన చూడాలి, లేకపోతే వాసన చూసి చెప్పాలి. ఎస్, ఈ వాసన మా నాన్నది, లేకపోతే మా అమ్మది, లేకపోతే నా కొడుకుది, నా కూతురుది, లేకపోతే ఈ వాసన నా భర్త వాసన, లేకపోతే ఈ వాసన నా భార్యది అనేటువంటిది గుర్తుపట్టాలి అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ఇంటిమసీ, భార్యాభర్తలకు కానీ తల్లిదండ్రులు పిల్లలకు కానీ ఉండాల్సినటువంటి ఇంటిమసీ, మరి ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువారితో నీకున్నటువంటి ఆ ఇంటిమసీ ఏంటి? ఆ సంబంధం ఏంటి? ఎలాంటి వాసనగా నువ్వు యేసయ్య దగ్గర నిలబడుతూ ఉన్నావు? ఆయనేమో నిన్ను పరిమళ వాసనగా, జీవపు వాసనగా చూడాలి అంటున్నాడు. మరి నీ ఎలాంటి వాసన కలిగి ఉన్నావు? యేసయ్య, హీ వాంట్స్ దట్ స్వీట్ అరోమా, స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఫ్రమ్ యూ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
మన జీవితాలను ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవుణ్ణి ఆరాధించే జీవితం, క్రీస్తు కలువరి సువాసనను మనం ఆనందిస్తూ ఇతరులకు దానిని పరిచయం చేసి వారు కూడా ఆ సువాసనను అనుభవించేవారిగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.